హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చానండి. ఈ సమ్మర్‌లో మనం పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయామనుకోండి, అవసలు మనకింక దక్కనే దక్కవు. అంటే విరిగిపోతాయి కదండీ! ఆ విరిగిపోయిన పాలతో ఈరోజు నేనైతే ఈ బ్యూటిఫుల్ హల్వానైతే చేశాను. చూడడానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా విరిగిపోయిన పాలని నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచానండి స్ట్రెయిన్ చేసి. ఆ మిశ్రమాన్ని ఏదైతే ఉందో దాన్ని మిక్సీలో వేసి ఫైన్‌గా పేస్ట్‌లా చేసుకోవాలి. అది కొంచెం బరక బరకగా ఉంటుంది గదా! అలా లేకుండా మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి. చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్‌లో ఘీ మీరెంత తినగలరో అంత వేసుకోండి. దీనికి ఎంత ఘీ అయినా సరే లాగేస్తుంది. నేనైతే 2 స్పూన్ల వరకు వేశాను. అందులో శనగపిండి ఒక 3 స్పూన్స్ వరకు తీసుకున్నా. అదంతా గూడా సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసేయండి. అది మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి. అలా చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్‌నంతటిని కూడా ఇందులో వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అది మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నేనైతే ఫస్ట్ అది మాడిపోతుందని కొంచెం వేసి కలిపాను. తర్వాత మొత్తం అంతా కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నా. చూసారు కదా! ఇంకొంచెం నేను నెయ్యి అయితే వేసాను అంటేస్తుందని. అదలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేలా ఫ్రై అవ్వాలనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇలాచీ మనం కంపల్సరీగా ఉండాలి కదా! స్వీట్ అన్న తర్వాత అది ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం సిమ్‌లో పెట్టేసి ఈలోపు ఒక 3 ఇలాచీ కొంచెం షుగర్ వేసి దంచి పక్కన పెట్టుకున్నాం. ఇదైతే ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు అందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నాం. మనం వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అయ్యి అది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి ట్రాన్స్‌పరెంట్ కలర్ ఇలా వచ్చే వరకు కూడా దాన్ని కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేస్తే మాడిపోతుందండి. ఆ దంచి పెట్టుకున్న ఇలాచీని గూడా అందులో వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి, మీకిష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు. పైన గార్నిష్‌కి నేను తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇందులో వేస్తే కుక్ అయిపోతే కొంచెం మెత్తగా అయితే నాకు తినాలి అనిపించదు. సో దట్ నేను ఇలా అయితే వేశాను. ఇప్పుడైతే చూడండి అది మొత్తం అలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది దానంతట అదే. అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు గూడా దాన్ని తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పైనుంచి వేసుకొని కూల్ అయిన తర్వాత తినండి.